బాగా కొట్లాటలు జరుగుతుంటాయి ఎప్పుడైనా రోడ్లల్లో, అవును. మన వీధుల్లో. అవును. అక్కడ జస్ట్ ఒక 3 మినిట్స్ కూర్చొని, ఆ కొట్లాట జరిగే సమయంలో కూర్చొనన్నా నిలబడో, ఆ మంత్రం చెప్పినా చాలు ఉచ్చాటన అనేది జరిగిపోతుందన్నమాట. అవునా? కొట్లాడేటప్పుడు అంత ఎనర్జీ ఉంటుందక్కడ. బాబా! ఆ ఎనర్జీలో ఎనర్జీ కలిసిపోయి మన శత్రువుని సర్వనాశనం చేస్తుంది. అట్లాంటి మంత్రాలు కూడా ఉంటాయి. అమ్మో! ఇట్లా చాలా ఉంటాయి. మీరు ఈవెన్ ఇప్పుడు ఫ్లవర్స్ ఉంటాయి. చాలా ఫ్లవర్స్. మీకు అవును. ఆకర్షణ కావాలంటే ఏవేవో చేస్తా ఉంటాం మనం అవునవును. తంత్రాలు. అవును. ఒక ఫ్లవర్స్ తోట ఉంటది గదా! ఆ! అట్లా పూల తోట లేకపోయి కూడా కొన్ని మంత్రాలు చెప్పొచ్చు. చాలా మంచి ఆకర్షణ జరుగుతుంది. సో, ఇలా మనం రకరకాలుగా ఈ ఉచ్చాటన గాని, ఆకర్షణ గాని, విద్వేషణ, పలాయన ఇట్లాంటివన్నీ చేసుకోవచ్చు సార్ వామ్మో! షట్కర్మలంటారు. హ్మ్. గురుగారు మరి ఇలాంటి భయంకరమైన తాంత్రిక విద్యలు చేస్తారు గదా! మీకు గాని, మీ కుటుంబ సభ్యులకు గాని ఏం ప్రాబ్లమ్ కాదా? నో. 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 అంటే ఇవి అంటే రివర్స్ దానికి కొడితే చాలా నో సార్. నేనే కాదు, ప్రతి తాంత్రిక్ కూడాను ఇట్లాంటివి చేసేవాళ్ళు ప్రాపర్ కేరింగ్ అనేది తీసుకుంటారండి. ప్రాపర్ కేరింగ్ తీసుకుంటారు. కానీ నిజం చెప్పాలంటే కొన్నిసార్లు వాళ్ళ కర్మను ఈ తాంత్రికులు అనుభవించాల్సొస్తుంది. ఓకే. నేను అంటే ఈ డౌట్ నాకు చిన్నప్పటి నుంచి ఉండేది. ఎట్లా అని. తర్వాత అవును. అర్థమైంది. నేను ఈ మా గురువు దగ్గర నేర్చుకునేటప్పుడు కానీ ఎట్లప్పుడు అర్థమైంది. ఓకే. ఆ ఎనర్జీస్‌ని మళ్ళీ మనమే ప్రాపర్‌గా చేయలేకపోతే మన మీదకే వస్తాయవి. నాకు ఓ ఫ్రెండ్ ఉన్నాడు ఇట్లాంటి హ్మ్. గురూజీ. ఆయన అదే చెప్తాడు. ఒకరోజు చెప్తాడు. నెక్స్ట్ డే ఖాళీగా ఉంటాడు. ఏంటి అంటే నేను మళ్ళీ వాటిని ఆ! ఎనర్జీస్‌ని తీసుకోవాలి. నేను ఎవరైతే నా దగ్గరకొచ్చిన వాళ్ళ ఎనర్జీస్ మొత్తం తీసుకుంటా కదా! చెడు ఎనర్జీని. దాన్ని వదిలించుకోవడానికి నాకు ఒక రోజు పడతా అంటాడాయన. సార్ జపాలుంటాయి సార్ భయంకరంగా. ఆ! అంతెందుకండి మనకు సాత్వికంగా కూడా ఏదైనా మిస్టేక్ జరిగితే బ్రాహ్మణులు పక్కాగా జపం చేసుకుంటారు గాయత్రి. ఓకే. అంటే రిమూవింగ్ అనమాట. ఆ బ్లా ఆ బ బ నెగెటివ్ ఎనర్జీ రిమూవింగ్. ఆ! సో, ఇలాగే దీంట్లో ఎట్లంటే మనం చేసే ఆ కల్ట్‌ని బట్టి ధూమావతి చేయాలా? లేదంటే యక్షిణి సాధన చేయాలా? ఇట్లా అనేది ఉంటాయి. దాన్ని చేసుకొని దానిని వదిలించుకునే ప్రయత్నం చేస్తా ఉంటారండి. రైట్ గురుగారు. ఇప్పుడు మీరు తాంత్రిక విద్యలు అనే దాని టాపిక్‌లో మనం ఉన్నాం గాబట్టి, ఇప్పుడు ఈ భార్యాభర్తలు విడిపోతుంటారు గదా గురూజీ. అకారణంగా కొందరు విడిపోతుంటారు. లేదా సడెన్‌గా గొడవలు మొదలై విడిపోతుంటారు. దీనికి ఈ ఈ గొడవలే కారణమా? బ్లాక్ మ్యాజిక్ ఏమన్నా రీజన్ ఉంటదా అండి దీని వెనకాల? ఖచ్చితంగా ఉంటుంది సార్. ఇప్పుడు నా దగ్గర చాలా కేసెస్ ఇట్లనే వస్తా ఉంటాయి. ఆ! చాలా బాగున్నాడండి. అంటే అమ్మ వాళ్ళు ఆ! భార్యలు ఆ! చెప్తారనమాట. ఆ! బాగున్నాడు. సడెన్‌గా ఒక అమ్మాయి లైఫ్‌లోకి ఎంటర్ అయిపోయింది. ఇంగ అటువైపు తిరుక్కున్నాడు. మమ్మల్ని పట్టించుకోవట్లేదు. నాకు చిన్న పిల్లలున్నారు. ఇట్లా నిజంగా అదొక బతుకు జట్కా బండి ప్రోగ్రామే అనమాట. వినడానికి చాలా పాపం అనిపిస్తది. ఏం చేద్దాం సార్, ఇంకా నా చేతనైన దగ్గరికి వాళ్ళకి చెప్తాను. చూడండమ్మా ఇట్లా చేయండి, ఇట్లా చేయండి అని చెప్తాను. ఇంకా అట్ ది సేమ్ టైమ్ భర్తలు కూడా అంతే. హ్మ్. వీళ్ళేదో మంచిగుందనుకుంటారు. ఆమె సడెన్‌గా వేరే అతనితో అఫైర్ పెట్టుకొని ఉంటుందనమాట. మనం చూస్తుంటాం కదా సార్ యూట్యూబ్‌లో కానీ దీనిలలో పట్టుబడడము, అవును. అవును. వీడియోస్‌లో పట్టుబడడము, అవును. ఇలాంటివన్నీ జరుగుతా ఉంటాయి. సో, వీళ్ళకు ప్రాపర్‌గా తాంత్రిక విధి విధానంలో కొన్నిసార్లు ఆకర్షణ క్రియలుంటాయి. కొన్నిసార్లు ప్రాపర్‌గా ఉండడానికి కామాఖ్యలో పూజలు ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. సో, అది ఎట్లాంటిది సెట్ అవుతుందా అనే దాన్ని బట్టి చూడాలి. ఓకే. ఇంకా కొన్ని ఇళ్లల్లో అత్తపోరు ఉంటుంది అబ్బో! విపరీతంగా. దారుణంగా. హ్మ్. అవును. ఈ కోడలికి అత్త ఉండకూడదంటది. అవును. అత్త ఏమి తోడు కొడుకు కోడ కలిసి ఉండొద్దనుకుంటది. ఎందుకంటే ఈమె సైకలాజికల్‌గా వేరే ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతా అవును. ఉంటది. అవును. సో, కోడల్ని కొడుకునే కలవనీదనమాట. అవును. వీళ్ళు బయటికి పోయినా ఈమెకు ఇబ్బందే. అవును. ఈ వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారు హ్మ్. కొందరు స్త్రీలు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటది గురూజీ? పరిస్థితి అంటే ఏ రకంగా సార్? అంటే కర్మ పరంగా, కర్మ సిద్ధాంత పరంగా గాని ఖచ్చితంగా సార్. ప్రతి ఒక్క దానికి శిక్షలనేవి పక్కా ఉంటాయి. అవునా? మన గరుడ పురాణం కూడా చెప్పింది. ఎవరైతే వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారో వాళ్ళకు పక్కా పైన ఒక యూపస్తంభం అంటే ఎర్రగా కాల్చిన ఒక స్తంభానికి వీళ్ళు బట్టలిప్పించి కరిపిచ్చేస్తారంట. గ్రిల్ చికెన్ కాలినట్టు. ఆ! సో, ఇవన్నీ ఉంటాయి సార్ ఖచ్చితంగా. ఆ! ఇంట్లో ఏమంటే ఇట్లాంటి కేసెస్ వచ్చినప్పుడు చాలా బాధవుతుందండి నాకు. ఆ! కొన్నిసార్లు వాళ్ళు ఫోటోలు పెడతారు. వైఫ్ అండ్ హస్బెండ్. చక్కగా ఉంటారు జంట. వీడికో, ఆమెకో మాయరోగం పుట్టింటుంది. వీడికి మాయరోగం పుడితే ఎవరో ఒక ఆమెను ఇది చేసుకుంటాడు. ఈమెకు మాయరోగం పుడితే వేరే అతన్ని ఇది చేసుకుంటాడు. మరి దీనిలో మందు ప్రభావం అని ఒకటుంటుంది సార్. ఆ! మందు పెడతారంటారు గదా! అవునవును. వశీకరణానికి అవును. మందు పెడతారంటారు. అవును. ఈ మందు ప్రభావాలైతే ఎంత వరస్ట్‌గుంటాయంటే పిచ్చెక్కిచ్చేస్తాయి లాస్ట్‌కి. వాళ్ళే లోకమింక. బా! వాళ్ళే లోకము. ఒక భార్య భర్తకే బెట్టేస్తుంది తల్లి నుంచి విడగొట్టడానికి.
ఒక తల్లి కొడుక్కే పెడుతుంది భార్య నుంచి విడగొట్టడానికి. ఇట్లాంటివి ఉన్నాయి. ఇక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్న తల్లులకు కూడా పెడుతున్నారు లాస్ట్కి. ఎవరు? మగవాళ్ళు. వాళ్ళ వశం చేసుకోవడానికి. ఇక షావుకారి కొడుకులు ఉంటే వీళ్ళు పెడతారు, షావుకారి బిడ్డలుంటే ఇటువైపు వాళ్ళు పెడతారనమాట. ఇట్లాంటివి ఎన్నో సార్. ప్రేమికులంట. ఈ మందు అనేది చాలా వరస్ట్ సిచ్యువేషన్. ఇదే సగం నాశనం చేస్తుంది సార్ ఇది. మరల మాతంగి అని ఒకటి ఉంటుంది వేరు. ఆ మరల మాతంగిని తెచ్చి వీళ్ళు దీన్ని ప్రయోగం చేస్తారు. మరి దీనికి విరుగుడు చేస్తారా మీరు? ఉంటాయి సార్, అన్ని విరుగుళ్ళు ఉంటాయి. తాంత్రిక పరంగానే కాదు, మామూలుగా మనం రుద్రాభిషేకాలు ఇట్లాంటివి చేసి కూడా తొలగించుకోవచ్చు, దర్శన హోమాలు చేసి. కానీ ఇది కొన్నిసార్లు ముళ్ళుతోనే తీయాలన్నట్టు దీన్ని మనం ప్రాపర్గా ఈ తాంత్రిక విధానం అంటే ఏంటంటే ఒక లోయర్ అండ్ ప్రొఫైల్కు వెళ్ళి మళ్ళీ క్లియర్ చేసేస్తుంది అనమాట. అది తంత్ర పవర్ అంటే. సో ఇలాంటి మరుగుమూలతో సహా పెకలిచ్చేస్తుంది. అంత పవర్ ఉంటుంది తంత్రాకి. అందుకే సార్ రాను కలియుగంలో కూడాను తాంత్రికతనే ఎక్కువైపోతుంది అని శాస్త్రంలోనే ఉంది, తంత్రాలోనే ఉంది. సాత్విక దేవుళ్ళ ప్రభావం తగ్గిపోతుందంట, తాంత్రికత ఎక్కువైపోతుంది. ఎందుకంటే కలి ప్రభావం. కలి అంటేనే రాహువు. కలి రాహుని వేరేలాగా చూడలేం మనం. కలి రాహువులు ఒకటే ఇద్దరు. రాహు ప్రబలిస్తున్నాడు అంతే. ఎక్స్పాన్షన్. రాహుకి ఏంటి, పావలా ఉంటే ముప్పావలా చూపిస్తాడు. సో అలా భయంకరంగా ఈ తాంత్రికతను చేసి ఈసారి ఒకటి ఆలోచించండి. ఒక 5-10 ఏళ్ళ వరకు కూడా మనకు కామాఖ్య తెలియదు చాలా మంది. మరి తంత్ర ఇప్పుడు భయంకరంగా విజృంభిస్తుంది. ఎందుకు విజృంభిస్తుంది? రాహుమాయ, రాహు ప్రభావం ఇదంతా. ఆ రాహు దీన్ని లేపుతున్నాడు. ఈ రాహు కూడా ఒకటి ఉంటుంది సార్. ఎట్లా అంటే అదిగాక తాంత్రికతకు అధిపతి మనకు కామాఖ్యాదేవి. అట్లాంటి కామాఖ్య యొక్క శక్తితో ఈ రాహు ఇంకా ప్రబలంగా లేపేస్తున్నాడు. అందుకే భయంకరమైన ఈ పబ్లిసిటీ కూడా ఎట్లా వస్తాను సార్? మౌత్ పబ్లిసిటీ కూడా కాదు, ఈ ఇన్స్టా యూట్యూబ్ పబ్లిసిటీనే ఎక్కువ ఉంది నిజం మాట్లాడుకుంటే. అంతే కదండి. ఇన్స్టాల్లోనూ యూట్యూబ్లోనే మరి ఏమి ఇన్స్టా యూట్యూబ్లు మనం ఫోన్లలో చేస్తున్నాం. ఫోన్ ఎవరు? రాహు. ఎలక్ట్రానిక్స్ ఎక్కడ ఉంటే అక్కడ రాహు ఉంటాడు. మరి రాహుమాయనే, ఇదంతా రాహుమాయలోనే పడిపోతున్నాం. అట్లా తాంత్రికత విజృంభిస్తుంది సార్. సాత్వికత రాను తగ్గిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.